ఎవరైనా సరే స్వశక్తితో పైకొచ్చి కష్టపడితే ఎంతటి తీరానికైనా చేరుకోవచ్చు. ఆ విధంగా మనిషి కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ముఖ్యంగా ఒక మహిళ అయ్యుండి కూడా ఎందరికో వండి వడ్డీవారు చూస్తూ ఎంతో గొప్ప మంచి పేరు సంపాదించుకున్నారు కుమారి ఆంటీ గారు. ఇటీవల గత కొన్నేళ్లుగా ఆవిడ హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ బండినైతే నడుపుకుంటూ ఉన్నారు. ఎంతో రుచిగా, శుచిగా, శుభ్రమైనటువంటి ఆహార పదార్థాలను ఎప్పటినుంచో పలువురు కస్టమర్స్‌కి ఆమె అందిస్తూ వస్తున్నారు. తన కుటుంబ సభ్యుల యొక్క సహాయంతో మొదటి నుంచి కూడా ఆమె ఈ స్ట్రీట్ ఫుడ్‌ని నడుపుకుంటూ రావటం, మెల్లగా ఆమెకి కస్టమర్స్ నుంచి మంచి ఆదరణ అయితే లభించడం జరిగింది. ఆ విధంగా కుమారి ఆంటీ గారు ఇటీవల అందరి నుంచి మంచి పేరు సంపాదించుకొని ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక తాజాగా పలువురు మీడియా వారు కుమారి ఆంటీ గారి దగ్గరికి చేరుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. గత 2, 3 రోజులుగా కుమారి ఆంటీ గారికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా మీడియా మాధ్యమాల్లో విపరీతంగా అయితే వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే దానితో ఒక్కసారిగా ఆమె స్ట్రీట్ ఫుడ్ దగ్గర విపరీతంగా క్రౌడ్ పెరగటంతో ఒకంత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో కొద్దిసేపటి క్రితం నేడు మధ్యాహ్నం పలువురు ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఆమె బండిని అడ్డుకోవటం, ఆ తర్వాత కొద్దిపాటి వివాదం అయితే జరగటం జరిగింది. అయితే అప్పటికే తాము భోజనం వండుకొని తీసుకొని వచ్చామని, దాదాపుగా 500 మందికి పైగా వండుకొని తీసుకురావడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు ఆపేయడంతో కుమారి ఆంటీ గారి బండి అయితే ఆగిపోయింది. ఆ తర్వాత పరిస్థితులు మెల్లగా చక్కబడ్డాయి. మరి రాబోయే రోజుల్లో కుమారి ఆంటీ గారి బండి సక్రమంగా నడవాలని మనందరం కూడా కోరుకుందాం.